ఈనాటికి ఈ లోక ప్రజలు 2000 ఏళ్ల క్రితంలాగే ఆయన కేవలం మనుష్యుడై దేవుడనని చెప్పుకుంటున్నాడు అని అంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయం దేవుడు తన స్వరూపమందు పురుష, స్త్రీ రూపాలతో మానవాళిని సృష్టించారని చూపిస్తుంది. కాబట్టి పురుష స్వరూపము గల దేవుడు, స్త్రీ స్వరూపము గల దేవుడు ఉన్నారనేది స్పష్టం కాదా? అయితే తండ్రి అయిన దేవుడు మాత్రమే కాక ఇంకా ఎవరు? తల్లి అయిన దేవుని కూడా స్వీకరించగలిగేదే నిజమైన విశ్వాసము. హెబ్రీయులు 9వ అధ్యాయములో ఇలా వ్రాయబడెను, తన కొరకు కనిపెట్టుకుని ఉన్నవారికి రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్షమగును. ఆయన రెండవసారి శరీరధారిగా వచ్చినప్పటికీ మనం ఆయనను స్వీకరించగలగాలి కదా. దేవుడు ఏ స్థలానికైనా రారు, కాని రక్షకునిగా ఆయన సియోనుకే వస్తారు. కాబట్టి మనము సియోనుపై దృష్టి పెట్టాలి. సియోను అంటే ఏమిటి? 2000 ఏళ్ల క్రితంలాగే మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు అంటూ నిశితంగా గమనించకుండా రాళ్లతో కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు. నిత్య జీవానికి చిహ్నమైన పస్కాతో దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పటికీ 2000 ఏళ్ల క్రితం వలెనే వ్యతిరేకత, ఆటంకాలు ఎదురవడానికి కారణం రక్షకునిగా మెస్సయా తెచ్చిన రక్షణను వారు గ్రహించకపోవడమే. అయితే దేవుడు మన తండ్రి అయితే సహజంగా ఆయనతో పాటు ఎవరు ఉండవలెను? మన తల్లి ఉండవలెను. రండి గలతీయులు 4వ అధ్యాయం చూద్దాం. గలతీయులు 4వ అధ్యాయం 26వ వచనం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది ఆమె ఎవరు? ఇక్కడ పైనున్న అంటే పరలోకం, అనగా పరలోక రాజ్యం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. మనకు ఎవరున్నారని వ్రాయబడింది? మనకు ఆత్మీక తల్లి ఉన్నారు. ఇక్కడ మన తల్లి అని వ్రాయబడింది. ఆమె అపొస్తలుడైన పౌలు శారీరక తల్లినా? లేదు. పైనున్నవారు, అనగా పరలోకమందున్నవారు, మన ఆత్మలన్నిటికీ జన్మనిచ్చి మనకు జీవమిచ్చిన మన తల్లి తప్ప మరెవరో కాదు. ఈ వాస్తవం పట్ల దేవుడు ఆదికాండము 1వ అధ్యాయం నుండే మనలను మేల్కొల్పారు. మనం పరిశుద్ధ గ్రంథ బోధనల ప్రకారం తల్లి అయిన దేవుడిని స్వీకరించి తల్లి అయిన దేవుని శుభవార్తను ప్రపంచమంతా ప్రకటిస్తాము. అయినా ఈ ప్రవచన యుగంలో తండ్రి తల్లి ద్వారా సువార్తను నెరవేర్చడం చూస్తూ కూడా దాన్ని గుర్తించక ప్రజలు దినదినము ఇంతగా వర్ధిల్లడానికి దేవుని సంఘం అసలు ఏమి చేస్తోంది అని అడుగుతారు. మనం పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లే చేయడం లేదా? మన విశ్వాసపు ఉద్దేశ్యము నిత్య రక్షణ మరియు పరలోక రాజ్యము కాదా? దేవుని చిత్తానుసారంగా రక్షణ పొందాలని ప్రయాసపడే విశ్వాసంలో సువార్త ముందుకు సాగవలెను. దేవుడు పరిశుద్ధ గ్రంథం నన్ను గూర్చి సాక్ష్యమిస్తుంది గనుక దాన్ని జాగ్రత్తగా చూడండి అని సెలవిచ్చారు. కాబట్టి మనం గ్రంథాన్ని ఎక్కువగా చదవాలి. పరిశుద్ధ గ్రంథములో తల్లి అయిన దేవుడు ఉన్నారని దేవుడు తన వాక్యము ద్వారా బోధిస్తున్నారు. దీనిని మనం కాదనకూడదు, కాదా? రండి ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. ఆత్మ పెండ్లి కుమార్తెయు రమ్మో అని చెప్పుచున్నారు. త్రియేక ప్రకారం పరిశుద్ధాత్మ అనగా తండ్రి అయిన దేవుడు కదా. తండ్రి అయిన దేవుని యొక్క పెండ్లి కుమార్తె ఎవరు? అది తల్లి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు ఏమని సెలవిస్తున్నారు? రమ్ము. ఎక్కడికి? తండ్రి మరియు తల్లి ఉన్న సియోనుకు రమ్మని మనలను పిలుస్తున్నారు. వారు మనలను ఎందుకు పిలిచారో చూద్దాం. వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చించువానిని. వారేమన్నారంటే జీవజలమును, అది నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది, ఉచితముగా పుచ్చుకొననిమ్ము. పరిశుద్ధ గ్రంథం యొక్క చివరన ప్రకటన గ్రంథంలోనే ఇలా వ్రాయబడెను, తండ్రిని తల్లిని వెదకి వెళ్ళవలెను. ఎందుకు? ఆత్మ మరియు పెండ్లి కుమార్తె దేవుడు ఈ లోకానికి వచ్చి రమ్ము అని పిలుస్తుండగా మనం ఆ ఆహ్వానాన్ని కాదనకూడదు. పరలోక రాజ్యంలో ప్రవేశించి రక్షణ పొందాలని ఆశించేవారు
ప్రకాశవంతమైన భవిష్యత్తును కోరుకునేవారు ఆత్మ మరియు పెండ్లి కుమార్తె పిలుచుచున్న సంఘమునకు వెళ్ళవలెను. తండ్రి మరియు తల్లి మనల్ని ఎక్కడికి పిలుస్తున్నారు? పండుగలను ఆచరించు దేవుని సంఘము, మనము వచ్చియున్న ఈ సీయోనే. దేవుడు అందరినీ ఇక్కడికి పిలుస్తున్నారు.